తెలంగాణలో యాప్లో యూరియా బుకింగ్ కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. బుక్ చేసుకోవాలంటే ప్రతిసారి ఓటీపీ అడుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇటు రైతుల పట్ట పాస్ బుక్లకు లింక్ అయిన ఫోన్ నంబర్లకు ఓటీపీలు వెళ్తుండటం, గతంలో వాడిన మొబైల్ నంబర్లు లేకపోవడంతో ఇటు రైతులు లబోదిబోమంటున్నారు. అయితే నంబర్ మార్చుకోవాలంటే ఏఈఓలను కాంటాక్ట్ కావాలని కూడా యాప్ సూచిస్తుండడం, వరుస సెలవులు కావడంతో ఏఈఓలు అందుబాటులో లేకపోవడంతో ఆవేదనకు గురవుతున్నారు. సొంత మండలాల్లో కాకుండా పక్క మండలాల్లో యూరియా అందుబాటులో ఉండడంతో రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయని కూడా వాపోతున్నారు. అయితే బుక్ చేసుకున్న తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్ దగ్గర గంటలు తరబడి నిలబడాల్సి వస్తుందని రైతులు భగ్గుమంటున్నారు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ లివిల్ రెడ్డి, వాట్స్ అప్డేట్స్? సీజన్ మారినా సంవత్సరాలు మారిన యూరియా కొరత అయితే తీరడం లేదు. రాష్ట్రంలో రోజు రోజుకు యూరియా కొరత మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళన కూడా పెరుగుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం క్యూ లైన్లు కనిపించకుండా కొత్త ఎత్తుగడకు తెరదీసింది. అదే ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అని. ఈ బుకింగ్ యాప్ ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. రైతాంగానికి తీవ్ర నష్టం చేకూర్చే విధంగా యాప్ రూపకల్పన చేశారు. ప్రధానంగా యాప్ లో యూరియా బుక్ చేసుకుంటే గంటల తరబడి వెయిట్ చేసిన దుస్థితి ఒకవైపు అయితే, చాలా మంది రైతాంగానికి ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఏ విధంగా యూరియా బుక్ చేసుకోవాలో కూడా అర్థం కాని దుస్థితి. మరోపక్క ఒకవేళ యాప్ లో యూరియా బుక్ చేసుకుంటే గతంలో వాడిన నెంబర్లకు పాస్బుక్ దారుని ఓటీపీ రావడంతో ఆ ఫోన్ నెంబర్లు మా దగ్గర లేవు, ఆ ఓటీపీ ఎవరికి పోతుందో తెలియట్లేదంటూ కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ఆ యాప్ లో బుక్ చేసుకుంటే యూరియా ఓటీపీ వస్తే ఆ పట్టా పాస్బుక్ ఓటీపీ మొబైల్ లింక్ కాకపోతే మళ్ళీ ఏఈఓలను కాంటాక్ట్ కావాలని చెప్పేసి కూడా యాప్ చూపెట్టడంతో రైతుల ఆందోళన అంతా ఇంత కాదు. ఒక వైపు ఇప్పటికే వ్యవసాయ పనులు మొదలైనాయి, యూరియా దొరకక ఇబ్బందులు ఒకవైపు పడుతుంటే యాప్ తో బుకింగ్ అంటే మరో ఇంత ఇబ్బంది తలెత్తుంది. చాలా చోట్ల రైతులు యూరియా బుక్ చేసుకోవడానికి నానా అవసరం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యాప్ తీసుకొచ్చి మేము ఏదో హంగామా చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా రైతులను అరిగోస పెట్టినని చెప్పేసి కూడా రైతులు మండిపడుతున్నారు. అయితే ఈ ఓటీపీకి సంబంధించి ఏఈఓని కాంటాక్ట్ కమ్మని డైరెక్ట్ యాపే చూపించడంతో ఏఈఓ దగ్గరికి వెళ్తే ఏఈఓ అందుబాటులో లేకపోవడం, వరుస సెలవులు రావడంతో మేము అందుబాటులో లేము, మేము వచ్చాక చూస్తామని చెప్పి ఏఈఓలు దాటవేసే తీరు ఇవాళ రాష్ట్ర రైతాంగానికి మరింత గందరగోళంలో నెడుతుంది. అయితే ఒకవేళ యూరియా అందుబాటులో ఉన్నా యాప్ లో బుక్ చేసుకున్నా ఆ మండలంలో అవి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మరింత భారం అవుతున్నాయి. యూరియా ఎంత ఖర్చు అవుతుందో దానికి మించి ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అవుతుంది. ఆ మండలానికి పోయి తెచ్చుకోవడం ఏ విధంగా కాదో చెప్పండి అంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ యూరియా కష్టాలు చాలా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవాళ గత సంవత్సరం వానాకాలం పంటకు ఏ విధంగా అయితే యూరియా కొడుతుందో ఇవాళ యాసంగి పంట కూడా ఇదే విధంగా కొడుతుండడంతో రైతులంతా కూడా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంట అమ్ముకోవడానికి క్యూ లైన్లు కట్టాలి, వాళ్ళ ఎరువులు కొనడానికి కూడా క్యూ లైన్లు కట్టాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఏదైతే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అర్ధరాత్రి చలిలో కూడా ఇవాళ రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి, దయనీయమైన పరిస్థితికి దారుణంగా అధికారులు ఏమంటున్నారు? అధికారులు మేము యాప్ లో బుక్ చేసుకోండి, యాప్ ద్వారానే రండి, ఖచ్చితంగా మీరు యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మాత్రమే మేము యూరియా అందిస్తామని చెప్తున్నారు. కానీ ఆ యాప్ లో యూరియా 10,000 బ్యాగులు చూపిస్తే యాప్ లో బుక్ చేసుకున్నామని చూస్తే ఎక్కడో ఒక చివరి మండలంలో యూరియా అందుబాటులో ఉందని చూపిస్తే ఆ మండలానికి వెళ్ళడానికి అధిక ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, మేము ఆ మండలానికి వెళ్ళి ఏ విధంగా తెచ్చుకోవాలంటే అంటూ కూడా వాళ్ళని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం తీరేందంటే పూర్తిగా యూరియా కొరతను పక్కదారి పట్టించేందుకు క్యూ లైన్లను లేకుండా చూపించడానికి అని చెప్పేసి కూడా రైతులు మండిపడుతున్నారు. ఒకవేళ యూరియా అందుబాటులో ఉన్న యాప్ లో బుక్ చేసుకుంటే మళ్ళీ పై కట్టేది కూడా క్యూ లైనే అంటూ కూడా ఈ విధంగా ఆగ్రహం చేస్తున్నారు. దీనికి యాప్ ఎందుకు పెట్టిర్రు, యాప్ తో అవసరం ఏమొచ్చిందంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం అంతా కూడా వారి ఫలాభం కోసమే చూసుకుంటుంది, కానీ ఇవాళ రైతాంగం పట్ల కావచ్చు, రైతుల పట్ల ఏ విధంగా కూడా చూపెట్టడం లేదు. వాళ్ళ చలిలో కూడా రైతులంతా కూడా క్యూ లైన్ లో నిలబడుతుంటే వాళ్ళ సాగు మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కనిపిస్తలేమని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా ఇవాళ రైతాంగానికి యాప్ సోపానాలు చేస్తుంది. వాళ్ళ వ్యవసాయ అధికారులు స్పందించారు, రెవెన్యూ అధికారులు స్పందించారు, ఎవరిని అడగాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే చాలా చోట్ల యూరియా అందుబాటు లేక వాళ్ళ వ్యవసాయం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయం లేట్ అయితే
వచ్చే యాసంగి సీజన్ లో అకాల వర్షాలతో మరింత నష్టపోతాం, ఆ పంటలు వేయాలా వద్దన్న ఆలోచనలో రైతులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఇవాళ యూరియా విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పటికే రైతు భరోసా వేయకపోవడంతో అప్పుల పాలు చేసి యూరియా కొందామంటే యూరియా కూడా సకాలంలో దొరకపోవడంతో వడ్డీలు కట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని మండల హెడ్ క్వార్టర్ లో ఆ ప్యాక్ సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంచి రైతాంగాన్ని ఖండించాలి, ఈ క్యూలను తగ్గించాలి. ఇవాళ మాకు యాప్లు వద్దు, యూరియా ముద్ద అంటూ కూడా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి ఏర్పడిందంటే రైతులను ఎంత స్థాయికి దిగదార్చిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడంతో వాళ్ళ అన్ని కొరత ఏర్పడుతున్నాయి. ఎరువులు నుంచి విత్తనాల కొనుగోలు కావచ్చు, చివరికి వడ్ల కొనుగోలు కూడా ఇదే విధంగా ఏర్పడింది. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో ఈ విధంగా ఏర్పడింది. వ్యవసాయ శాఖ మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా అధికారులు కూడా ఈ విధంగా యాప్ ద్వారా బుకింగ్ అంటే మాకు కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు ఒకవైపు చెప్తున్నారు. వాళ్ళ రైతులు మాత్రం చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.